ఇలా టికెట్స్ చెకింగ్ చేస్తున్నారు. చుట్టుపక్కల అడవి అంత ఈజీ కాదు అక్కడ. ఈ కన్యస్వామికి రంగులు రాస్తున్నారు. అమ్మ నుంచి యాత్ర స్టార్ట్ అయింది. ఇలా టికెట్స్ చెకింగ్ చేస్తున్నారు. టికెట్ ఉంటేనే లోపలికి పంపిస్తారు. ఇక్కడ టికెట్ చెక్ చేసి టికెట్స్ ఉంటే అందరికి బయటకు పంపిస్తారు. శబరిమల కొండపైకి నడక యాత్ర ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి ఒక 5 కిలోమీటర్స్ ఉంటుందంట. నేనైతే ఇదే ఫస్ట్ టైం రావడం. మా అన్ని మాత్రం ఒక 3 సార్లు వచ్చాడు నాకు తావు చూపించడానికి. మా బామ్మది లాస్ట్ టైం సివిల్లో వచ్చాడు. నాన్ వచ్చి ఈసారి మాత్రం భక్తితో మాల వేసి నడుస్తూ వస్తున్నాడు. ఇది వెళ్ళే దారి, ఇది వచ్చే దారి. కోకోనట్స్ అమ్ముతున్నారు, కేరళ కోకోనట్స్. ఇక్కడైతే మాత్రం మనం మన బ్యాచ్ తో ఉండడం బెస్ట్, లేదంటే క్షణాల్లో మిస్ అయిపోతాం. నడుచుకుని వెళ్తాము. కరెక్ట్గా 1 km కూడా వెళ్ళలేదు, అప్పుడే అలసిపోయాం మేము. మా పరిస్థితి ఏమవుతుంది. మాకన్నా స్వామిలో స్పీడ్ నడుస్తున్నారు, మేమైతే ఇలా వెనకుండిపోయాం. మామూలు ఎత్తులేదు. మెట్లయితే ఈజీ ఎక్కొచ్చు, కానీ ఇలాంటి దారి కొంచెం కష్టమే. 1 km ఎక్కాము ఇప్పుడు దాకా. నాకు తెలిసి ఇలాంటి యాత్రలకు వచ్చినప్పుడు ఏం లగేజ్ లేకుండా నడుచుకుని వస్తే బెస్ట్. పొరపాటును కూడా లగేజ్ పట్టుకుని వచ్చాడానికి బుక్ అయిపోతారు. లేకపోయిన వాళ్ళకి ఇలా కూలీలు ఉంటారు, ఇలాంటి వాటిలో కూర్చోబెట్టి పట్టుకుని వెళ్తారు. అంత ఈజీ కాదు అక్కడ. అబ్బా జనం అయితే చూడండి ఎంత ఫుల్గా వస్తున్నారు. చిన్నపిల్లలు కూడా చాలా బలీలుగా ఎక్కేస్తున్నారు. చుట్టుపక్కల అడవి. వాళ్ళు చూడండి ఇక్కడ ఏం చేస్తున్నారు, మంచిగా రెస్ట్ తీసుకుంటున్నారు. మామూలు మధ్యలో ఆగి కొంచెం గ్లూకోజ్ ఇస్తున్నారు. ఈ స్వామి కొంచెం గ్లూకోజ్ ఇవ్వండి. మంచి హృదయంతో కొంచెం గ్లూకోజ్ ఇస్తున్నారు. మనం కూడా తీసుకున్నాము. మార్గం మధ్య ఏమైనా తినాలన్నా తాగాలన్నా దొరుకుతున్నాయి. దొరుకుతున్నాయి, ఎక్కువ తినకండి, నడడం కష్టం అవుతుంది. మధ్య మధ్యలో వాటర్ ప్రొవైడ్ చేస్తున్నారు. గ్లూకోజ్ మాత్రం ఇంకెక్కువగా అమ్ముతున్నారు. సమోసా, బజ్జీ, బోండా. మహేష్ స్వామి చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతుంది ఈసారి. నైట్ టైం వచ్చారు లాస్ట్ టైం, ఈసారి మాత్రం మార్నింగ్ రావడం కష్టంగా ఉంది అతనికి. అప్పుడు స్వామి అలిసిపోయారు, రస్ తీసుకుంటారు. శబరిమల యాత్ర అంత ఈజీ కాదు, కొంచెం కష్టమైన, ఇష్టంగా వెళ్ళాలి. ఇల్లు పలాసలు ఉంది. ఇల్లే అంటే చోటులో గుయ్యమంటుందంట మనడికి. ఫుడ్ లేదు, వాటర్తో బ్రతుకుతాను ఆవిడ. నిన్నటువంటి ఓన్లీ వామిటింగ్స్. వాటర్ అయితే కొంచెం రెడ్గా ఉంది. ఇందులో ఏమైనా ఇక్కడ కనిపిస్తుంటుంది. లెమన్ సోడా. ఫారెస్ట్ చూడండి ఎలా ఉందో. కూర్చుకొని శబరి పాదం వరకు వచ్చాము. కూర్చున్నారు స్వామి.
ఈ సంవత్సరం ఇన్ని సంవత్సరం ఆదేశం దానికి తగ్గట్టు గుర్తుండదు, దానికి తగ్గట్టు సగం జర్నీ కంప్లీట్ చేసాము, ఇంకా సగం ఎక్కితే మన యాత్ర కంప్లీట్ అయినట్టుగానే. రెస్ట్ తీసుకోవడానికి అయితే ఇది ఏర్పాటు చేశారు, బాగుంది. నడిచి పోకపోతే ప్రశాంత్ బాగా ఉన్నాయి. యాపిల్ పండుగ వస్తున్నారు చూడండి ఫ్రెండ్స్, ఏ విధంగా యాపిల్ పండుగ కట్ చేస్తున్నారు. ఆకలికి లాస్ట్ యాపిల్ తింటున్నాము. ఎంతో కష్టపడి చాలా ఇష్టంగా శబరిమల యాత్రని ముగించబోతున్నాం. ఆల్మోస్ట్ ఒక 1/2 కిలోమీటర్ దగ్గరలో ఉన్నాం. జెన్యున్గా చెప్పాలంటే స్టార్టింగ్లో కొంచెం కష్టంగా అనిపించినా అంత ఇబ్బంది ఏం లేదు, బాగానే ఉంది. ప్రతి ఒక్కరూ రావడానికి ట్రై చేయండి. ఇప్పుడైతే కొంచెం ఖాళీగానే ఉంది, అంత రష్గా ఏం లేదు. ఇప్పుడు టైం 1 అయింది, ఈ టైంలో క్లోజ్లో ఉంటుంది, మళ్ళీ 3కి ఓపెన్ చేస్తారు. అప్పటి వరకు మేము వెయిట్ చేసి దర్శనం చేసుకుంటాం. ఈ స్వామి చూడండి ఎట్టకారం, కన్యాస్వామి అసలుగా ఇతను. నేనైతే శబరిమల వచ్చి ఇలా దర్శనం చేసుకుని అసలు కల్లా కూడా అనుకోలేదు. ఏదైనా కూడా రాసి పెట్టి ఉండాలి దేనికైనా, మనం ఇలా రావాలని ఉంది కాబట్టి వచ్చాను. మాకన్నా ముందు శ్రీకాంత్ స్వామి అయితే ఎక్కిపాడు. చాలా ఉత్సాహం మీద ఎక్కాం, స్వామిని స్మరిస్తూ వెళ్ళాం. స్వామియే శరణమయ్యప్ప అంటూ వచ్చాం. ఆ స్వామివారి కృపకి పాలు పంచుకుంటాము. అదేవిధంగా స్వామివారు మమ్మల్ని ఆజ్ఞాపిస్తారు, స్వామియే శరణమయ్యప్ప. నేను శ్రీకాంత్ స్వామి, మహేష్ స్వామి అది చెరువులో ఉన్నాం, దగ్గరగా వచ్చేసాం. ఇదే లాస్ట్ గుడి, చెరువులో ఉన్నాం. మేమైతే కొంచెం హ్యాపీగా అనిపిస్తుంది, ఎందుకంటే చాలా కష్టపడి ఎక్కాం కదా. వాళ్ళని మమ్మల్ని విడదీస్తారు. మనం నల్ల దుస్తులు ధరించదు కాబట్టి మనకి వేరే రూట్. ఇప్పుడు టెంపుల్ క్లోజ్లో ఉంది కాబట్టి కొంచెం వెయిట్ చేయాల్సి ఉంటుంది. సివిల్ దర్శనం ఎలా అంటే, సివిల్ దర్శనం ఎలా పెద్ద ట్విస్ట్ ఏంటంటే, మనం లైన్లో నిల్చోలని తెలియక ఇప్పటివరకు బయట తిరుగుతున్నాము. ఇప్పుడు తెలిసింది ఎలా లైన్లో నిల్చోవాలని. మేము దర్శనాన్ని కంప్లీట్ చేసుకొని దివ్యంగా అడుగులు ముందుకేస్తున్నాం. దర్శనం అయిపోయింది, కింద పంపకెళ్ళి చక్కగా స్నానాలు ఆచరించి మా యొక్క మాలధారణ చేసి మేము సాధారణ వ్యక్తుల్లో ఇప్పుడు మరి పాత విధంగానే మళ్ళీ ఉంటాము. జనాలు తండోపతండాలుగా వస్తున్నారు భక్తులు. అయ్యప్ప స్వామి దర్శనం స్వామివారి దర్శనం కొద్దిగా టైం పడుతుంది కానీ చాలా బాగా జరుగుతుంది. జనాలు కొద్దిగా ఓపికగా ఉండండి, తోసుకోకండి ఎవరు కూడా. ఏ విధంగా మంచిగా ముందుకెళ్ళండి. అదేవిధంగా ఆ యొక్క అయ్యప్ప స్వామి యొక్క దివ్య ఆశీస్సులను అందరూ పొందాలని కోరుకుంటున్నాం. స్వామి శరణమయ్యప్ప. ప్రశాంత్ బాబా సైడాని డోలీ జనాలు చాలా తొందరగా వెళ్తున్నారు. డోలీ మీద జనాలు వెళ్తున్నారు. నల్లేని భక్తులకి అయ్యప్ప స్వామి సన్నిధిలో డోలీ ఏర్పాటు చేశారు. నైట్ టైం పంపనది చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో, కానీ ఇందులో వాటర్ మాత్రం చాలా తక్కువగా ఉంది.